తోటపల్లి గూడూరు పేడూరు వ్యవసాయ పరపతి సంఘం అభినందన సమావేశం శుక్రవారం జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సొసైటీ చైర్పర్సన్ గూడూరు నారాయణ, డైరెక్టర్లు మేనాటి సీనయ్య, దేవరాల ప్రవీణ్లను అభినందించారు. సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1987లో ప్రారంభమైన సింగిల్ విండో వ్యవస్థ ద్వారా ప్రారంభించి ప్రస్తుతం సహకార సొసైటీ ద్వారా రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నట్లు తెలిపారు. రైతాంగానికి తక్కువ వడ్డీతో రుణాలు అందే విధంగా వ్యవసాయ ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. పేడూరు సింగిల్ విండో కమిటీ అధ్యక్షుడిగా నారాయణ గారు, మెంబర్స్ గా శ్రీనయ్య అండ్ ప్రవీణ్, వీళ్ళ ముగ్గురు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు. ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. పేడూరు సొసైటీ గతంలో సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. అంత బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ పాపిరెడ్డిపాళెం నుంచి పేడూరు నుంచి నరుకూరు నుంచి చింతోపు వరకు ముంగల్దొరువు ఈ గ్రామాలన్నీ దీని కిందకు వస్తున్నాయి. రుణాలు మంజూరు చేయటం కానీ డిస్బర్స్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బాగా చేస్తున్నారు. అన్ని సొసైటీలు 7 సొసైటీలు సర్వేపల్లి నియోజకవర్గంలో అందరూ బాధ్యతలు చేపట్టారు, కొంతమంది చేపడుతున్నారు. ఏదైనా ఎన్టీ రామారావు గారితోనే సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కలిపేసేసి ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులని కలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి తగ్గట్టు 5% వడ్డీ రాయితీ ఇచ్చింది ఆయనే 12%లో. ఇప్పుడు ఏంటంటే ఆ 7% కూడా కరెక్ట్గా కడితే ఫ్రీ ఇంట్రెస్ట్, వడ్డీ లేని రుణాలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పారు లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే ఎకరాకి 3 లక్షలు అంట, షార్ట్ టర్మ్ లోను ఎకరాకి 45,000. మంచి అమౌంట్లే వస్తున్నాయి వాళ్ళకి. ఎకరాకి మ్యాక్సిమం 30-35,000 పెట్టుబడి, 45,000 లోన్ వస్తుంది. అట్నే పంటలకి, వేరే పంటలకి, హార్టికల్చర్కి 3 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తున్నారు. మంచి ఇది సదుపాయం. సో ఏదేమైనా రైతుల విషయంలో రాజీ లేకుండా ఏ కమిటీలు అయితే వేసామో వాళ్ళందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. రెండోది, ఇప్పుడు నేను కొలదుప్ప గిరిజనవాడకి పోతున్నాం. ఒక్కొక్క ఇల్లు 2,55,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఇల్లు 1,80,000 ఉంటే 75,000 పెంచాడు. ఎస్సీలకి బీసీలకి 50,000 పెంచి 2,30,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేసి 1,80,000 చేసి దాంట్లో 50,000 60,000 కుమ్మేశారు. ఆ ఇళ్ళు పనికి రాకుండా చేశారు. ఇప్పుడు చాలామంది సస్పెండ్ అయినారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. మొదటి దశలోనే ఫస్ట్ 4 monthsలో 110 కోట్లు అవినీతి లెక్కదేలింది. ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ మీద చేస్తే మోర్ దెన్ 100 crores వస్తుంది. ఇంత ఘోరం. పేదోళ్ళు ఉండే ఇళ్ళు 2,30,000 చేసినాడు బాబు గారు ఎస్సీలకి ఎస్టీలకి. దాన్ని రివర్స్ చేసి 1,80,000 చేసి దాంట్లో 45,000 తినేశారు. భారీ కుంభకోణం నెల్లూరు జిల్లా జరిగింది. ఇంకా వివరాలు నేను తొందరలో బయట పెడతా. మా నాయకులు ఇప్పుడు ఏంటంటే అన్ని మండలాల్లో గిరిజనుల ఇళ్ళు వాళ్ళే 2,55,000 అంటే ఎస్టీలకి 1,80,000కి 75,000 యాడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు బీసీలకి 50,000 యాడ్ చేశారు. గిరిజనులకి 75,000 యాడ్ చేశాడు. ఆ 2,55,000లో ₹1 తినకుండా అడిషనల్గా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు పేడూరు కొలదిప్ప రూపాయి తాకరు, వీళ్ళే ₹10 ఖర్చు పెడతారు. వర్కాపూడిలో జనసంఘం సురేష్ రెడ్డి కట్టిస్తున్నాడు, ఆయనే మట్టి తొలిస్తున్నాడు, అదనంగా ఖర్చు పెడుతున్నాడు. ఆ డబ్బులు దాంట్లో రూపాయి మిస్యూజ్ కాకుండా చేస్తున్నారు. నేను అందరికీ కోరుకునేది ఏంటంటే, థర్డ్ ఆప్షన్ కింద వాళ్ళు సొంతంగా కట్టుకోలేరు, కట్టుకునే వాళ్ళని వాళ్ళకి వదిలేసేయండి. కట్టుకోలేని గిరిజనుల విషయంలో ₹1 దుర్వినియోగం కాకుండా శాశ్వతంగా 10 కాలాల పాటు ఆ పేద బిడ్డలు, తల్లిదండ్రులు, బిడ్డలు అక్కడ ఉండేటట్టుగా బాగా పటిష్టంగా కట్టించాలని కోరుకుంటున్నాను.